నిన్నటి ఈవినింగ్ సుమారు 8 గంటల సమయం అప్పుడు షబీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని తీసుకెళ్ళి పలమనేరులో స్కిల్ ఫారం వద్ద గల హెచ్పీ పెట్రోల్ బంక్ వెనుక వైపు జరిగిన శివకుమార్ హత్య కేసుపై పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ కథనం మేరకు సమీర్ అనే వ్యక్తి శివకుమార్ భార్యతో గత కొంతకాలంగా అక్రమ సంబంధం నడుపుతున్నాడు. 15 రోజుల ముందు సమీర్ ఆమెను ఇంట్లో నుంచి పిలుచుకుని వెళ్లిపోయాడని వేలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత భర్త అయిన శివకుమార్తో సన్నిహితంగా ఉన్న ఆమెను చూసి ఓర్వలేక సమీర్ ఈ హత్య చేశాడని శివకుమార్ బంధువులు ఫిర్యాదు చేశారు. మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, నిజ నిర్ధారణ చేసుకుని నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ప్రస్తుతం ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. మృతుడు శివకుమార్ బంధువులు మాట్లాడుతూ పలమనేరు పట్టణం గుడియాత్తం రోడ్డులో చార్మినార్ చికెన్ షాప్ యజమాని సమీర్ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, శివకుమార్ కు మాయమాటలు చెప్పి అతనికి మద్యం తాగించి రాత్రి ఎవరూ లేని సమయంలో తలపై బండరాయితో మోదీ హత్య చేశాడని తెలిపారు. అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవనాధారం కోల్పోయిన మృతుని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి 5 ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొద్దిగా మన ఫోటో దగ్గర దగ్గరికి వచ్చింది ఈ ఇంజిన్ ఆవిడ నెంబర్ ఇప్పుడు రాసుకోవాల్సింది వాడు పిడుగు సక్సెస్. నిన్నటి ఈవినింగ్ సుమారు 8 గంటల సమయం అప్పుడు షబీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని తీసుకెళ్ళి తాపించి రాయితో కొట్టి చంపేయాలని చెప్పి ఫిర్యాదు. దీనికి కారణం ఏమంటే షబీర్ సన్ ఆఫ్ మౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో 15 డేస్ బ్యాక్ ఎలోపైన అని చెప్పేసి దానికి సంబంధించి వేలూరు పిఎస్ పరిధిలో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది. తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో సయోధ్యగా ట్రై చేస్తూ ఉంటే ఇది నచ్చక సమీర్ అనే వ్యక్తికి హత్యకు పాల్పడినాడని చెప్పేసి కంప్లైంట్ ఉంది. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము. ఈ మృతుడు శివకుమార్ వాళ్ళ రక్త బంధువులను వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామిన్ చేస్తున్నాము, ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజ నిర్ధారణ చేసి ముద్దాయిల పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.
సార్ రాయితో కొట్టే డాబా వెనక ఓపెన్ ప్లేస్లోకి పోయినారు. తాగిన తర్వాత ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయితో శివకుమార్ని కొనడం వల్ల చనిపోయాయని చెప్పి ఆ యొక్క నేరస్థానాన్ని పరిశీలిస్తుంటే మాకు అర్థమవుతున్న విషయం. అడు ఎక్కడున్నా పట్టుకొని వస్తాం. వాళ్ళ కోసం అతని కోసం స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ మూమెంట్లో పోయింది. అతను తీసుకొని వచ్చేస్తాం. ఇప్పుడు దాకా ఇంకా ఆమె దాకా పోలేదు. ఎంక్వైరీలో ఆమె దాకా పోలేదు. ముద్దాయి ప్రియురాలు కాదండి, ముద్దాయి యొక్క భార్య. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకు 8 years 6 years. ఆమె ఇది కాదు. ఇది కూడా ఎంక్వైరీ చేయాలా? మీరు చెప్పింది ఫిర్యాదు మీద చెప్తున్నాను, ఎంక్వైరీ చేస్తాను. బట్ ప్రైమరీగా చెప్పిన దాన్ని బట్టి సమీర్ అనే వ్యక్తే ఈ హత్యకు కారణం. నిన్న రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో చరణ్ డాబా దగ్గర ముసలముడికి సంబంధించిన శివకుమార్ అనే వ్యక్తిని, పలమనేరుకు సంబంధించిన షమీర్ అనే ఒక ముస్లిం సోదరుడు ఆ అబ్బాయిని తీసుకొని పోయి చరణ్ డాబా దగ్గర అతని మద్యము పూర్తిగా తాపించి అతన్ని వెనకాల తీసుకొని పోయి చంపేయడం జరిగింది. బండరాయితో కొట్టి చంపేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అతనే చంపేసి కూడా పోలీస్ స్టేషన్కి అతను ఫోన్ చేసి నేను ఈ మాదిరిగా నేను చంపినాను అతన్ని అని అతనే తెలియపరిచినాడు. తెలియపరిచిన తర్వాత అతను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా వెళ్ళిపోయినాడనే విషయాన్ని మాకు పోలీసులు తెలియజేసినారు. ఈ విషయంగా దళిత సంఘాలందరూ పలమనేరు రూరల్ మండలము అర్బన్లో కూడా అందరూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చి డిఎస్పీ గారితో సిఐ గారితో కూడా మేము ఈ విషయాన్ని తీసుకొని పోయి కంప్లైంట్ ద్వారా తీసుకొని పోయి ఇవ్వడం వలన డిఎస్పీ గారు సిఐ గారు స్పందించి మీకు తప్పనిసరిగా మేము న్యాయం చేస్తామని మాకు వివరణ ఇవ్వడం జరిగింది. కావున ఈ దీంట్లో ఎలాంటి కూడా సందేశం లేదు. ఈ సమీర్ అనే వ్యక్తి ఆ అబ్బాయిని కొట్టి చంపాడని తెలియపరుస్తున్నాం. రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో చార్మినార్ హోటల్ యజమాని సమీర్ అనే అతను ముసుల్ముడుగు గ్రామానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిని, అతను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఏదో రూపంలో మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి మరి హెచ్పి పెట్రోల్ బంక్ వెనక భాగాన పడేయడం జరిగింది. మరి తీరా దళిత సంఘాలకు అందరికీ తెలిసి, పోలీసులకు అందరికీ తెలిసి, మాకున్న సమాచారం మేరకు శివకుమార్ భార్యతో సమీర్కు అక్రమ సంబంధము ఉందని తేలింది. దాదాపు ఒక 15 రోజుల క్రితం వీళ్ళిద్దరూ కలిసి కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే శివకుమారు తనకు అడ్డుగా ఉన్నారని, ఇతన్ని పూర్తిగా తొలగిస్తే నాకు అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో ఆయన ఆ పని చేయడం జరిగింది సమీరు. మరి సమీర్ను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత సంఘాల ద్వారా మేము పోలీసు వారిని కోరుతున్నాము. పోలీసులు కూడా కలిసాం. మేము ఖచ్చితంగా మీరు ఏ డిమాండ్స్, ఏ సెక్షన్స్ పెట్టమంటారో అవన్నీ కూడా మేము ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ జేడీ గారికి కూడా ఉదయం 10 గంటలకే మేము ఫోన్ చేసి విషయాన్ని తెలపడం జరిగింది. మరి శివకుమార్ బిడ్డలు ఇద్దరున్నారు, ఒక ఆడబిడ్డ, మగబిడ్డ. ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చదువుకు సంబంధించి ఇద్దరిని కూడా గురుకుల పాఠశాలలో కానీ, మోడల్ స్కూల్లో కానీ, డిగ్రీ వర్క్ కానీ, పీజీ వర్క్ కానీ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి చదివించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఆ కుటుంబము శివకుమార్ చనిపోవడంతో పూర్తిగా ఉపాధి కోల్పోయింది కాబట్టి వాళ్ళకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి మేము కోరినాము. ఖచ్చితంగా జేడీ గారు మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా ఒక్కొక్క పక్కా గృహం ఇవ్వాలని చెప్పేసి మేము అది కూడా తెలియజేసినాము. వాళ్ళు జేడీ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ కేసును ఉన్నతాధికారులు ఎవరన్నా తప్పుదారి పట్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ శివకుమార్ కుటుంబానికి అండగా నిలబడతామని దళిత ప్రజా సంఘాల ద్వారా మేము హామీ ఇస్తూ ఉన్నాం.
రేపు చిత్తూరు మాజీ ఎంపీ కీర్తిశేషులు నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 87వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. పెద్ద పంజాని మండలంలోని కెలవాతిలో పలమనేరు శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి తమ కుటుంబీకులతో కలిసి రామకృష్ణారెడ్డి స్మృతివనంలో పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు సైతం ఆయన్ను స్మరించుకొని జిల్లాకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ నాయకులు ఆయన చిత్రపటానికి పూజలు చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద పంజాని పట్టణ నాయకులతో పాటు జిల్లాలోని పలువురు ప్రముఖులు కార్యకర్తలు పాల్గొన్నారు. पुष्यमासे शुक्लपक्षेभ्यां ऋतो वासरः वासरस्तु इन्दुवासरेत्तायां श्रीगुणक्षत्रादुपयोगादुपकरणयोगविशेषणविशिष्टायां तस्यां सुपतितो सिग्मानशिष्टकाम्या त्यक्तं दत्तं सौभाग्योपरावर्ततं वर्षे श्री अभयाञ्जनेय स्वामी देवताभ्यो श्री अभयाञ्जनेय स्वामी देवताप्रीत्यर्थं प्रातःकाल अष्टोत्तरदेवीनां पदाञ्जलिकर्षेभ्यां यावरोचर्त विशेषणविशिष्टायां शिवानां देशा ब्रह्मज्ञानेन ब्रह्मणां देशा छायारमणां देशा देवांशा दशेन्द्रियां देशा तदेवज्ञाप्रीतिकारकानां देशाय नमः भक्ते नमः दुर्गे नमः परमात्मकाय नमः भक्ते नमः पद्माय नमः पद्माय नमः विषे नमः स्वाहाय नमः गण्याय नमः हिरण्ये नमः कृष्णे नमः
నిజానాం దేవతా ప్రవకల్పితేష్ణవత్రం దేశం సర్వక్షతల నిత్యవాసం దికాం పద్మాసనం తాంబజం వాత్సల్యాపురం మగుతం వందే సన్మాతరం మనోజవం మార్గతుల్యవేదం జితేంద్రియం బుద్ధిమతాం వర్షం